బీఆర్ఎస్ లో సోషల్ యుద్ధాలట. కేటీఆర్ హరీష్ పేరుకే కృష్ణార్జునులు. అబ్బో, ఒకరిపై ఒకరు బాణాలు వేసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదు. ఇక కేసీఆర్ కళ్ళకు గంతలు కట్టి అరాచకం చేస్తుండ్రు. గట్టిగా మాట్లాడితే నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. అగ్రనేతల అక్రమాల వల్లే జూబ్లీస్ ఓడిపోయిండ్రు. ప్రతిపక్షాలు ప్రజలకు అనుకూలంగా పనిచేస్తే రిజల్ట్ వేరేగా ఉండేది. సోషల్ మీడియా ట్విట్టర్ విడిచిపెట్టి గ్రౌండ్లోకి రావాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత నాలాగా స్ట్రైట్ ఫైట్ చేయండి అనేది అక్క అన్నమాట. చాలా విషయాలు ఉన్నాయి, ఇలా మనం ఒక్కొక్కటి మనం చర్చించాలి. సో ఫస్ట్ సోషల్ మీడియా యుద్ధాల గురించి. అక్క జయలలిత అయిపోయి ఇప్పుడు అక్క గెలవాలనుకుంటుందా, ముఖ్యమంత్రి కావాలనుకుంటుందా, ఎమ్మెల్యే కావాలనుకుంటుందా నాకు డౌట్ వచ్చింది. నిన్న జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక్క స్టేట్మెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఇంత రాలే. ఇదేం రాక్షసానందం, అమ్మగారు నాశనం అయిపోతే చూడాలనుకోవడం. ఇది ఎక్కడి నాశనం కాలం ఆయన కలికాలం అట్టుంది. ఇప్పుడు కన్న తండ్రి తోడబుట్టిన అన్న నాశనం అయిపోతుంటే మనం నవ్వుతామా? మనకు బాధ కావాలి, మన ఆడపిల్లం కాబట్టి ఆడబిడ్డగా ఉన్నప్పుడు బాధ కావాలి. కానీ అక్కకేందో నవ్వొస్తుంది, బాగా అయింది అని అట్నే కావాలంటుంది. మరి ఇప్పుడు ఇవన్నీ మంచి మంచి మాటలు మాట్లాడుతుంది. మరి ఎందుకు గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే ఈ మాటలు మాట్లాడాలంటే అప్పుడు నోరు లేదు అక్కకు. అప్పుడు గప్చుపు తిన్నది గప్చుపుని ఎదురవేయింది. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డిని మెప్పించడం కోసం, రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఆయనకు లబ్ధి చేకూర్చడం కోసం అక్క మాత్రం చాలా బలమైన ప్రయత్నాల్లో ఉన్నది. వెలుగు పత్రికనే వెలిగిస్తుంది. మళ్ళా అక్కని వెలుగు పత్రికనే వెలిగిస్తుంది. ప్రతిరోజు వెలిగే రాస్తారు, రేపు పొద్దులకి పెద్దగా రాస్తారు, అందరు రాస్తారు ఈ వార్త రేపు. ఎందుకంటే కేసీఆర్ని వ్యతిరేకంగా మాట్లాడింది కాబట్టి. ఏందా ఒక్క నిమిషం ఆవిరి, ఇదే వార్తను ఎంత పేజీలో రాశారు, ఇదేనా? రైట్. సోషల్ మీడియా నుంచి బయటకు రా అన్నా. అబ్బా, అక్క కన్నీళ్ళు కూడా పెట్టిరుగా, ఇక్కడ కన్నీళ్ళు కూడా పెట్టిరా, క్రియేట్ చేసిరా మరి నిజమే తెలియదు. సమస్యలపై పోరాటం చేసేందుకు ప్రజల్లోకి రావాలి. అక్క రోజు వస్తుంది ప్రజల్లోకి. అసలు కేటీఆర్ 23 నెలలుగా బయటకే రాలే, ఇంట్లోనే ఉన్నాడు, నిద్రపోతుండు. అక్క చెప్పేది అట్నే ఉంది ఇప్పుడు జోలి. బీఆర్ఎస్ ను మోసం చేసింది హరీష్ రావే, మళ్ళీ దుమ్మెత్తిపోసింది. కేసీఆర్ కల్లా గంగలు కట్టిరు. ఇక జాగృత మరి కేసీఆర్ నాశనం చేసే జాగృత అర్థం కావట్లే. ఇప్పుడు అక్క టార్గెట్ బీఆర్ఎస్ రావద్దు అనేది ఉన్నట్టు కొడుతుంది ఈ మాటల. ఒక్క సెకండ్ అన్న బీఆర్ఎస్ రావాలి అనేది లేదు. ఇంకోటి కాంగ్రెస్ రావద్దు అనేది కూడా లేదు. కాంగ్రెస్ ఉండాలి, బీఆర్ఎస్ రావద్దు. ఈ ప్రయత్నాల్లో ఉన్నది అక్క. మరి దీన్ని ఏ వాదం అంటారా, నాయన వాదం అంటారా, అన్నవాదం అంటారా, లేదంటే రేవంత్ అన్నవాదం అంటారా, ఏ వాదం అంటారు, కానీ అక్కదో వాదం ఉన్నది. ఆ వాదం యువనికి అర్థమైతలేదు. ఫైనల్ గా బీఆర్ఎస్ అయితే వద్దు. ఎందుకు వద్దు అంటే మా నాయన నన్ను పట్టించుకోలేడు, మా అన్న నన్ను పట్టించుకోలేడు. నిన్ను పట్టించుకోకపోతే రాష్ట్రాన్ని పట్టించుకుంటే చాలు కదా. నీ పర్సనల్ గా నీ ఫ్యామిలీ కూడా తీసుకొచ్చి రాష్ట్రపతిలో ఊసి అంత ఆగం చేస్తుంది. మరి ఈ గందరగోళం ఎప్పుడు ఖతం అయితే తెలియదా. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీకి మంచిగా రోజు ఇంత స్టఫ్ ఇస్తుంది అక్క. రోజు ఇంత బీఆర్ఎస్ పార్టీని అటాక్ చేయడానికి స్టఫ్ ఇస్తుంది. ఆ పనిలో బిజీ ఉన్నది. అనగదొక్కాలని చూస్తే ఆదిశక్తుల మైతం. విన్నారా అన్న డైలాగ్? మళ్ళీ చదవనా? అనగదొక్కాలని చూస్తే ఆదిశక్తుల మైతం. మన సీతక్క అంటుంది. రాకెట్ల పునః నాడు రాఖీలు కట్టి అక్కుంటుందిగా, అక్క అంటాను చూడ్రి. ఇక ఆడబిడ్డల వైపు చూడాలంటేనే భయపడాలి. ఓయమ్మ, నిద్రపోతలేరు అసలు జనాలు. హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఆడబిడ్డల వైపు కన్నెత్తి చూసే మొగోడే లేడు. ఇప్పుడు ఇచ్చా పోసుకుంటారు అనమాట. అసలు ఎట్లా అంటే ఆడంగా అమ్మాయి పోతుంటే లేదురో బాబు కింది చూడకపోతే రేవంత్ రెడ్డి చంపుతారా హోమ్ మినిస్టర్ అని చెప్పి భయపడికి తలగా కిందికి వేసుకుంటారు. అస్సలు మానభంగం అనేది అసలు ఆ పదమే లేదు. మానభంగం అనేది డిక్షనరీలో లేనే లేదు ఈ తెలంగాణలో. అసలు రేప్ అనేది జరుగుతలేదు. అక్క చెప్పింది చూడు ఆనుమత్యాలు. ఇంకో మహిళల ఐకమత్యం ముందు ఎవరు నిలవలేరట. ఇక అక్క చెల్లమ్మలంతా కోటీశ్వరులు కావాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం. మంది అందరూ నాకు తెలియదు అక్క. నిన్నైతే కోటీశ్వరాలను చేస్తుంది ఇసుక దండతో. ఇక మంది అందరూ ఏం చేసిండు ఏం కదా నాకు తెలియదు, కానీ నిన్నైతే
చాలా బలంగా కోటీశ్వరాలని చేస్తా ఉండవు. అదైతే కళ్ళకు కనిపిస్తూ ప్రజలు కూడా అంటున్నారు సీతక్క గారు మంచి కోటీశ్వరాలు అయితే ఇసుకదంతా జోరుగా ఎత్తాంది అని చెప్పేసి టాక్ అవుతున్నది. వైఫై అన్న ప్రాబ్లం వస్తుందా? ఇంకా త్వరలో హైదరాబాద్ నలుమూలల ఇందిరా మహిళా శక్తి బజార్ అట. లోకల్ ప్రొడక్ట్లకు గ్లోబల్ ప్రాముఖ్యత రాబోతుంది. సమ్మక్క సారలమ్మ, రాణి రుద్రమ్మ, ఇందిరాగాంధీల సామర్థ్యాన్ని చాటుకోవాలి. మహిళా సమాఖ్యలకు యూనిఫామ్ చీరలట. ఇక ఈ నెల 19న భారీ కార్యక్రమాలు మంత్రి సీతక్క. ఇప్పుడు సీతక్క చెప్పిందంటే నాకు ఒకటే అర్థమైంది. నా లెక్క అయితే మహిళల ఐకమత్యం ముందు ఎవరు నిలవలేరు. ఫస్ట్ పాయింట్. ఇక ఆడబిడ్డల వైపు చూడాలంటేనే భయపడాలి. అసలు ఎట్లుందంటే ఈ రాష్ట్రంలో ఇక దయ్యాలు వచ్చి వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తుంది ఈ వార్తను చూసినాక. అంతకే చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేను 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు వార్త చదవటి. 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఎంత మందిని రాపి రంపాన పెట్టిరో, ఎంతమంది ఆడబిడ్డల పైన మానభంగాలు జరిగిన లెక్క తీస్తే ఇంత పెద్ద చాటభారతం అవుతుంది. అక్కేమో ఇప్పుడు నీతి వాక్యాలు చెప్తుంది. అసలు మహిళల పైన మహిళల వైపు చూడాలంటేనే భయపడాలి, ఆడబిడ్డలకు గౌరవం ఉంది, కోటీశ్వరులు అని చేస్తాం. అక్క కోటీశ్వరులు ఏమో దగ్గర మీ దండం పెడతాము, వాళ్ళు బతికి బట్టగట్టేటట్టు చూడు చాలా అడిగే గొప్ప. వాళ్ళ పైన మానభంగాలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి. అసలు మహిళలకి రాష్ట్రంలో గౌరవం లేదు. ఆ ఫ్రీ బస్సు ఏమట్టి చిగలు పట్టుకుంది అనుకునే కాడుకున్నది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఉన్నాయి. ఇవన్నీ సాల్వ్ చేస్తే ఆడికే మీరు గొప్పలు అవుతారు. కానీ నీతి వాక్యాలు చెప్పమంటే చాలా పొడుగు చెప్తుంది అక్క. ఇంకా మరి నీతి వాక్యాలు నమ్ముతోలేరు ఉంటే మీరు చెప్పురా, నేనైతే నమ్మను. అక్క సంగతి మనకు తెలుసు కదా, కాంగ్రెస్ పార్టీ సంగతి కూడా మనకు తెలుసు. కాబట్టి ఇక మన రేవంత్ రెడ్డి కూడా ఈ డైలాగ్ రేపో మాపై చెప్తాడు. 1,00,00,000 మంది కోటీశ్వరులను చేస్తున్న రేవంత్ రెడ్డి. ఆ పట్టు చీరలు మరి నిన్నమన్నాడు జూబ్లీస్లో వంచిరు ఓట్ల కోసం. కసవంటి పట్టు చీరలు ఇంటికోటి పంపురి తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలందరికీ. ఎందుకంటే కోటీశ్వరులు అని చేయాలి కదా, ఒక పట్టు చీరలు ఇద్దాం, కోటీశ్వరుల తర్వాత చూసుకున్నాం కానీ